ఎప్పుడు దేవునితో నడుస్తున్నామో అప్పుడే ఈ లోకానికి మనం ప్రత్యేకించబడిన వారుగా ఉంటాం. మనం వేరైపోయి ఉంటాం. లేకపోతే 10 మందిలో మీరు కూడా ఒక్కరుగా కలిసిపోతారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని ప్రభునందు నిరీక్షిస్తున్నాను. మీరు దేని గురించి అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడే మీ విషయంలో కలవ చేసుకొని తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. మీ దుఃఖ దినాలన్నీ త్వరలో సమాప్తం కాబోతున్నాయి. మీ బాధలు, మీరు ఏ విషయంలో అయితే కృంగిపోతూ కృషించిపోతూ ఇంకా నాకు విడుదల ఉండదా, విడుదల రాదా అని బాధపడుతున్నారో ఆ విషయంలో దేవుడు మీ గొప్ప విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని ఘనపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. త్వరలో ఒక బలమైన కార్యం మీ కుటుంబంలో జరగబోతుంది. ఇది ప్రవచన కింద తీసుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో పెను మార్పు కలగబోతుందని పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని, ప్రవచనాన్ని సీరియస్గా తీసుకొని ప్రార్థన చేయండి. మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం చదివితే ఆదాం దగ్గర నుండి మనము వాళ్ళ యొక్క పుట్టుక గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 3 నుండి చదివితే ఆదాము 130 సంవత్సరాలు ఉన్నప్పుడు తన రూపం చెప్పున ఒక కుమారుని కన్నాడంట. అతని పేరు సేత్ అంట. సేత్ ఏమో ఎనాసైన్ కన్నాడంట. ఇలాగా వారిని వీళ్ళు కన్నారు, వీళ్ళు వాళ్ళు కన్నారని వస్తుంది. కానీ హానోకు దగ్గరికి వచ్చేసరికి మరలా అక్కడ మనకు ఈ యొక్క శరీరానుసారమైన లెక్కలు మనకు కనబడట్లేదు. ఆయన దేవుడితో నడిచాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ నుండి ఒక సంపూర్ణమైన మార్పును మనము చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మనం ఏనోకు మరి ఇంత మందిలో జస్ట్ ఎవరు కన్నారో అదే రాయబడింది. కానీ ఆనోకు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన దేవునితో సంచరించాడని ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. కనుక మనము ఈ లోకములో జీవించిన దినాలన్నీ ఒక ప్రత్యేకత కలిగిన వారుగా, దేవుని కోసం ప్రత్యేకించబడిన వారుగా, వేరు చేయబడిన వారుగా మనం జీవించాలి. మనము నేను చెప్పినట్టుగా మనం లోకముతో కలిసిపోకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు. అలా లోక మర్యాదను అనుసరించినప్పుడు కొంతమందికి మీరంటే కిట్టరు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని అవమానిస్తారు. కానీ అవి ఏది మనం లెక్క చేయకూడదు. నోవాకు చూడండి, నోవాకు గురించి బైబిల్ ఏమని రాయబడి ఉంది? నోవాకు దేవుని చేత కృప పొందినవాడయ్యాడంట. కాబట్టి ఆయన దేవునితో సంచరిస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు మరి దేవుడు చెప్పాడు, ఒక పెద్ద జలప్రలయం రాబోతుంది, అనేక మంది మరి ఆ దేవుడు ఈ జలప్రలయ చేత నశింప చేయబోతున్నాడు అనగా ఆదికాండం 6వ అధ్యాయం మనం చూస్తే దేవుని బిడ్డారా ఒక్క నోవా కుటుంబం మాత్రమే రక్షించబడినట్టుగా ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తున్నాం. సో మనము ఎప్పుడు దేవునితో నడుస్తున్నామో అప్పుడే ఈ లోకానికి మనం ప్రత్యేకించబడిన వారుగా ఉంటాం. మనం వేరైపోయి ఉంటాం. లేకపోతే 10 మందిలో మీరు కూడా ఒక్కరుగా కలిసిపోతారు. ఏదో ఆదివారం గుడికి వెళ్ళటం, రావటం, 10 రూపాయల కానుకలు వేయటం, ఏదైనా ఫంక్షన్ వస్తే క్రైస్తవ క్రమం ప్రకారం ఏదో చేసుకొని పోవటం, ఇటువంటి నామకర్త స్థితిలో ఉంటారు తప్ప ఒక ఆనోకులాగా దేవుడితో నడిచేను అని సాక్ష్యం మీరు పొందరు. కనుక మీ నంబర్ 1 ప్రయారిటీ ఈరోజు ఏమై ఉండాలంటే, నేను దేవునితో నడవాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, ఆత్మపూర్ణుడుగా నా జీవితాన్ని కొనసాగించాలి. అటువంటి నిర్ణయంతో మీరు ముందుకెళ్తే మీ జీవితాలు అనేకంగా మారుతాయి.
ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, మా జీవితంలో కనపడుతున్న ప్రతి శోధనను, ఇరుకు, కష్టాలు, వేదన, బాధలన్నీ తొలగించి నీతో పాటు సవాసం చేసే కృప దయచండి ప్రభా. ఆశీర్వాదం దయచండి ప్రభా. అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే.